ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. నిర్గమ కాండము 23 అధ్యాయం 25 వచనం. ఈ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనం ఏది తింటున్నా ఏది తాగుతున్నా కూడా దేవుని చిత్తానుసారంగానే జరుగుతుంది. ఈ లోకంలో మనం బ్రతుకున్నామంటే దేవుని కృపేనండి. మనం ఏ ఆహారం తీసుకుంటున్నా ఆ దేవుడే ఆ సమయంలో అది మనకి ఇచ్చాడు కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి మనము ఆ భోజనంలో చేయి పెట్టేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనం ఏది ఇచ్చినా కూడా దేవుడికి ప్రార్థన చేయాలి. ఏమంటే ఆయన బిడ్డలకి ఆహారం ఇస్తూ ఉన్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, బలమైంది ఇస్తూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు మనం ప్రార్థన చేయకుండా తింటున్నారు కదని మనం అనుకోవచ్చు. అయితే అవి తిని శారీరకంగా అనారోగ్యాలు వస్తున్నాయి. మనము ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేసి ఆహారాన్ని తింటూ ఉంటామో ఆహారంలో విషము కలిపినా కూడా దేవుడు మనకి ఏమి కాకుండా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు అండి. ఈ లోకంలో మనుషుల్లో ఉన్న సాతాను మన మీదకి కీడుగా ప్రయత్నించినా కూడా దేవుడు దాన్ని మనకు మేలుగా ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆహారం విషయంలోనే కాదు, ఈ లోకంలో మనం ఏ పని నిమిత్తం వెళ్తున్నాం, లేదా ఒక స్థలం అమ్మాలని కొనాలని వెళ్తున్నాం, లేదా ఉద్యోగం కోసం వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నా కూడా దేవుడికి ప్రార్థన చేసుకోవాలి. దేవుడు చిత్తాన్ని మనం కోరుకునే బిడలుగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని మనం కోరుకొని ఆయన ప్రార్థన చేసి మన మార్గంలోకి, దేవుని మార్గంలోకి మనం నడుస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తుంటాము, దేవుడు కంటికి కనబడిని, చెవులకి వినబడిని, మన హృదయానికి గోచరం కానీ అద్భుతాలు చేసేటువంటి దేవుడై ఉన్నాడండి. కాబట్టి మన మొట్టమొదటి స్థానము దేవుడికి సమర్పించాలి. ఆహార విషయంలోనే కాదు, ఈ లోకంలో మనం పర్సనల్లో కూడా ఏదైనా కూడా మొట్టమొదటగా దేవుడికి ప్రార్థన చేయాలండి, వాక్యం చదవాలి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన చిత్తాన్ని మనం తెలుసుకొని ఎప్పుడైతే ముందుకు అడుగులు వేస్తుంటామో అవన్నీ ఆశీర్వాదకరంగా మారుతాయి. ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేని పని చేస్తామో ఒకవేళ అది పని జరిగినా కూడా అది మనకి శాపంగా లేదా ఊరిగా మనం ఇబ్బంది పడాలి. కాబట్టి ఆహార విషయంలో అయినా ఏ విషయంలో అయినా దేవుడికి ప్రార్థన చేసి మనం ప్రారంభిస్తే ఖచ్చితంగా సఫలపడుతుంది. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము ఆహార విషయంలో కానీ ఏ విషయంలో మేము పానీయం ఏం తీసుకున్నా కూడా ప్రార్థన చేసి స్వీకరించే బిడలుగా ఉండినట్లుగా ప్రాధేయపడుతున్నామయ్యా. ఏసే అది పరిశుద్ధంగా లేకపోయినా మీరు పరిశుద్ధ పరిచే దేవుడయ్యా. ఏసే దాంట్లో బలము లేకపోయినా బలాన్ని ఇచ్చేటువంటి దేవుడయ్యా. కాబట్టి మేము ఏ విషయంలో అయినా ప్రార్థన చేసుకొని స్వీకరించే బిడలుగా ఉండినట్లుగా ప్రాధేయపడుతున్నాం. ధవల వరుణ స్తోత్రం, రత్న వరుణ స్తోత్రం, ప్రకాశమానమైన వేకు చుక్క స్తోత్రం, జల్దారు వృక్షము వంటి వాడ స్తోత్రం, పరిశుద్ధమైన దేవా స్తోత్రం, మాకు స్థలము సిద్ధపరిచేదానికి వెళ్ళిన దేవా స్తోత్రమయ్యా. మీరుండు స్థలములో మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నారు. అయితే మేము ఈ లోకంలో చిన్న విషయం కూడా మీతో పంచుకునే బిడలుగా ఉండాలి. చిన్న విషయం కూడా దేవుడికి ఎందుకు ప్రార్థన చేసేది నాకు తెలుసు కదని మనుషులు భ్రమలో ఉన్నారయ్యా. ఏసి మీకు వర్తమాన భవిష్యత్ కాలముల్లో మీరు ఉన్న దేవుడు. ఏసి మాకు జరగబోయేది మాకు తెలియదు, జరగబోయేది కేవలం మీకు మాత్రమే తెలుసు. కాబట్టి మేము ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో ఏసి అది ఒకవేళ మాకు కీడైతే అది మా దగ్గరికి రాకుండా మీరు తప్పిస్తారు. కాబట్టి ఏదైనా ప్రార్థన చేసుకొని మా అడుగులు ముందుకు వేసేదానికి వేసే సహాయం చేయమని ఆదాయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి విరం తలచినాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.